చెప్తుంది. ఒక్కసారి ఆలోచించండి, యూట్యూబ్ మన మైండ్లో ఉన్న వీడియోనే ఎలా చూపిస్తుంది? గూగుల్ మ్యాప్స్ ట్రాఫిక్ లేని దారినే అంత కరెక్ట్గా ఎలా కనిపెడుతుంది? ఇన్స్టాగ్రామ్లో మనకు నచ్చే రీల్స్ ఎలా వస్తాయి? వీటన్నిటి వెనక ఉన్న పవర్ ఏఐ. ఇవి కేవలం యాప్స్ మాత్రమే కాదు, పెద్ద పెద్ద హోటల్స్, హాస్పిటల్స్, చివరికి మన హెల్త్ యాప్స్లో కూడా ఇదే టెక్నాలజీ వాడుతున్నారు. దీని వెనుక ఉన్న అసలైన మ్యాజిక్ ఏంటంటే, ఏఐ మన ఇంట్రెస్ట్ ప్యాటర్న్ను, అంటే మన అలవాట్లను, మన ఇష్టాలను గుర్తిస్తుంది. మనం ఎలాంటి పాటలు వింటున్నాం, ఏ వీడియోలు చూస్తున్నాం లాంటి డేటాను అనలైజ్ చేసి మనకు ఏం నచ్చుతుందో వాటినే మన ముందుంచుతుంది. సరే, ఏఐ మన జీవితంలోకి వచ్చేసింది, బానే ఉంది. కాని మన భవిష్యత్తు సంగతేంటి? ముఖ్యంగా మన ఉద్యోగాల మీద, మన కెరీర్ మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? ఇది మనందరము ఆలోచించాల్సిన చాలా ముఖ్యమైన విషయం. దనటమతో చాలా కంపెనీలు రెజ్యూమేలను ఫిల్టర్ చేయడానికి, బిజినెస్ డేటాను అనలైజ్ చేయడానికి ఏఐని వాడుతున్నాయి. దీని అర్థమేంటంటే, రాబోయే రోజుల్లో ఇంటర్వ్యూలలో మీకు ఏఐ గురించి తెలుసా అనే ప్రశ్న కంపల్సరీ అవుతుంది. ఇది ఇకపై ఒక ఆప్షన్ కాదు, ఒక తప్పనిసరి స్కిల్గా మారుతోంది. ఏఐ గురించి ఇదంతా తెలిసాక మనసులో ఒక చిన్న భయం